గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఇండియా కొన్ని లిమిటెడ్ ప్లేసెస్లో టెర్రరిస్టల్ బేస్ క్యాంపుల మీద దాడి చేసే అవకాశం ఉందని నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి. మనం చెప్పుకున్నట్టే ఇండియా కొన్ని ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ బేస్ క్యాంపుల మీద మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ టెర్రరిస్టులకి బేస్ టెర్రరిస్టులకి చాలామంది చనిపోయారు. చాలా హ్యూజ్ లాస్ అయిందనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూలిపోయింది. సో ఆ మరుసటి రోజు ఏంటంటే మార్నింగ్ 1:30 ఆ టైంకి ఈ దాడులు జరిగాయి. ఆ రోజు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక ఇద్దరు లేడీ ఆఫీసర్స్, ఆర్మీ నుంచి ఒక లేడీ ఆఫీసరు, ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక లేడీ ఆఫీసర్ని పెట్టి బ్రీఫింగ్ ఇప్పించారు. ఇది చాలా స్ట్రాటజికల్గా ప్రభుత్వం చేసిన పని అండి. అది చాలామందికి చాలా అట్రాక్ట్ చేసింది. ఒక ఇద్దరు లేడీ ఆఫీసర్స్ కూర్చుని ఆపరేషన్ సింధూర్ ఎలా అయ్యింది, పాకిస్తాన్ మీద దాడి ఎలా చేశారన్నది చాలా డీటెయిల్గా వివరించారనమాట. సో దీని అలా పక్కన పెడితే పాకిస్తాన్ స్ట్రాటజీగా చాలా పెద్ద మిస్టేక్ చేసిందండి. అదేంటంటే ఇప్పుడు కూడా టెర్రరిస్టులు మా భూభాగంలో లేరు, మేము సపోర్ట్ చేయట్లేదంటూ ప్రపంచ దేశాలకి ఒక అసత్య ప్రచారం చేయడానికి పాకిస్తాన్ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ మొన్న టెర్రరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ అంతిమ కార్యక్రమాల్లో, అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ పాల్గొందండి. ఇది ప్రపంచ దేశాలందరికీ కూడా చాలా ఆశ్చర్యపరిచింది. ఇంత స్ట్రాటజిక్ మిస్టేక్ పాకిస్తాన్ ఎలా చేసిందని. ఈరోజు మాకు టెర్రరిస్టులకి సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పే పరిస్థితి లేదు. అయితే దాన్ని అలా పక్కన పెడితే పాకిస్తాన్ లీడర్షిప్లోనే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు అంత స్ట్రాటజిక్గా బ్లైండ్ మిస్టేక్ చేశారు. ఇంకా నెక్స్ట్ మరో విషయం తీసుకున్నట్టయితే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పాకిస్తాన్కి ఎలా రిటార్డ్ అవ్వాలన్న విషయం మీద కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటావు మనకు తెలుస్తుందని. అందుకే మీకు పూంచ్ సెక్టర్లోని, జమ్మూ కాశ్మీర్ బార్డర్లోని, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ బార్డర్లోని కూడా హెవీ మోటార్ షెల్లింగ్ చేస్తున్నారు. సివిలియన్స్ మీద కూడా వాళ్ళు ఫైర్ చేస్తున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఒక అభద్రతా భావం, ఒక కన్ఫ్యూజు పాకిస్తాన్ మిలిటరీ లీడర్షిప్లో ఉంటే మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నిన్న నైట్ కొన్ని మిసైల్స్ కూడా ఇండియా భూభాగం మీదకి ప్రయోగించడం జరిగింది. దాన్ని ఇండియా ఆకాశంలో కూల్చివేశారు. దానికి రిటార్డ్గా ఇండియా లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని న్యూట్రలైజ్ చేశారండి. కంప్లీట్గా ఎయిర్పోర్ట్ మీద దాడి చేశారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే కూలిపోయిందో పాకిస్తాన్ కంప్లీట్గా న్యూట్రలైజ్ అయిపోయినట్టే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ న్యూట్రలైజ్ అయ్యింది అంటే ఆ కంట్రీకి ఓటమి తప్పదండి. ఎందుకంటే శత్రు దేశాలు దాడి చేస్తే వాళ్ళకి ముందుగా తెలియదు. సో అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ న్యూట్రలైజ్ అనేది చాలా పెద్ద హ్యూజ్ లాస్ అనమాట. పాకిస్తాన్ అలా ఇండియా చావుదెబ్బ కొట్టిందండి. ఈ విధంగా చూసినట్లయితే ఇండియా అచ్చు దౌత్యపరంగాను, మిలిటరీ పరంగా కూడా మంచి అప్పర్ హ్యాండ్ సాధించిందని చెప్పుకోవచ్చు. మరి భవిష్యత్తులో పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.